ఇప్పుడే మీడియా మిత్రులతో మాట్లాడుతూ నంద్యాల జిల్లాకు సంబంధించిన సమస్యల గురించి, ఇక్కడ రైతుల సమస్యల గురించి, నిరుద్యోగ సమస్య గురించి, బహుజనుల యొక్క సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని రంగాలలో నంద్యాల జిల్లా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ కూడా, వ్యవసాయ రంగంలో అన్ని రకాల పంటలు పండే అవకాశం ఉన్నప్పటికీ కూడా, పారిశ్రామిక అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా నంద్యాల జిల్లా ఈరోజు వెనకబడి ఉండడానికి కారణం ఎవరనే విషయము మనందరికీ తెలుసు. ఈ జిల్లా గుండా కృష్ణా నది, తుంగభద్రా నది, కుందు నది లాంటి నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా, ఈ జిల్లాకు సంబంధించి తెలుగు గంగా నీటి ప్రాజెక్టు వెళ్తున్నప్పటికీ కూడా, అదేవిధంగా శ్రీశైలం జలాశయం ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా ఈ జిల్లా రైతాంగానికి పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ప్రభుత్వాలకు ఉంది. అంటే నంద్యాల జిల్లా రైతాంగం పైన కావచ్చు, రాయలసీమ రైతాంగం పైన కావచ్చు, ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మనం తెలుసుకోవచ్చు.